ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని గారు, నాకు అనిపిస్తుంది వీరేంద్ర గారికి మీ సర్ప్రైజ్ పార్టీ గురించి తెలుసేమోనని. ఎందుకంటే ఈయనకు తెలియకుండా ఏమీ జరగదు. మన మధ్య జోకులు వేసుకున్నంత చనువు లేదనుకుంటున్నాను. కేవలం నువ్వు రాఘవ భార్యవి కాబట్టే నేను ఇక్కడ భరిస్తున్నాను. నాకు తెలుసు, బహుశా మీరు కేవలం భరిస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నారేమో అని. ఎందుకంటే మీరు సహించలేకపోయారు మా కుటుంబానికి ఇంటితో సంబంధం కలవటం. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? వీరేంద్ర, రేఖ, మాటలకి పళ్ళే ఉండవు, కానీ అవి కరుస్తాయి, గాయం కూడా చేస్తాయి. పైగా నాకేమనిపిస్తోందంటే నువ్వేవైతే మాటలు ఉపయోగిస్తున్నావో అవి ఎంత గాయం చేస్తాయంటే అవి నయం అవ్వడానికి చాలా కాలం పడుతుంది. అందుకే నువ్వేం మాట్లాడాలనుకున్నా అది బాగా ఆలోచించి మాట్లాడమ్మా. అలాగే పిన్నిగారు, బహుశా నా మాటలు నొప్పించొచ్చు. నేను నిజమే చెప్తున్నాను కాబట్టి. నేను ఈ నిజాన్ని నిరూపించుకోగలను కూడా. కానీ దానికోసం నాకు వీరేంద్ర గారి ఫోన్ కావాలి. అప్పుడు నిజమేంటో అందరి ముందు బయటపడుతుంది. నేను ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను, గత 2 రోజులుగా మీరు ఎవరెవరికి ఫోన్ చేశారు అని. రేఖ, ఇదేం కోర్టు కాదు, ఇక్కడ లాయర్లు లేరు. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నీకు నేను నా ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకండి? మా అందరి దగ్గర మీరు ఏమైనా దాస్తున్నారా భయపడ్డానికి? వీరు బావ ఏదైనా ఎందుకు దాస్తాడు? వీరు బావ, తనకి నీ ఫోన్ ఇవ్వు. వీరేంద్ర, నిజానికి నువ్వు ఎవరికీ నీ ఫోన్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. మన ఇంట్లో, మన కుటుంబంలో ఎవ్వరి మనసులోనూ వేరే వాళ్ల మీద అనుమానాలు మొదలవ్వకూడదు. అందుకే ఒకవేళ రేఖ మనసులో నీ మీదేమైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని పోగొట్టడానికి నువ్వు నీ ఫోన్ చూపించునాన్నా. మిస్టర్ అర్జున్ ప్రసాద్ ఎవరు? అతను ఒక పిజ్జా డెలివరీ చైన్ కి స్టేట్ హెడ్. ఎక్కడైతే ధ్రువ్ పని చేసేవాడో. ఒకప్పుడు ధ్రువ్ అక్కడ పని చేసేవాడని నేను ఇప్పుడు చెప్పాలి. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? వీరేంద్ర గారు గత 2 రోజుల్లో 5 సార్లు మిస్టర్ అర్జున్ ప్రసాద్ కి కాల్ చేశారు.